నిరుద్యోగులు. బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది. 25 వయసు వచ్చిన వాడు ఇంతవరకు ఎలాంటి పనిపాటులు చూసుకోలేదు. పొద్దస్తమానం స్నేహితులతో కబుర్లు, జూదాలతో కాలం గడుపుతుండేవాడు. తల్లి లేని వాడని రామదాసు కొడుకును ఏమీ అనేవాడు కాదు. ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావడంతో ఉన్న ఒక్క పూరిళ్ళు అమ్మేశాడు. వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవరు వాడికి పనివ్వలేదు. తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా బతుకు తెర చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు. చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు. ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది. ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కింద నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది. వాడు అటుకేసి వెళ్ళాడు. అది ఒక పాడుబడిన దేవి ఆలయం. లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది. యువకుడు ఒకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు. ఆ యువకుడు పరశురాంను చూస్తూనే, బాగా తడిసిపోయినట్టున్నావు, ముందు తల తుడుచుకో అంటూ ఒక పాడిబట్ట వాడికి అందించాడు. పరశురాం తల తుడుచుకుని దుస్తులు మార్చుకున్నాడు. ఆ యువకుడు పరశురాంతో తన పేరు శివయ్య అని చెప్పి, నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను, మరి నీ సంగతి ఏమిటి అని అడిగాడు. పరశురాం దాచకుండా తనను గురించి అంతా శివయ్యకు చెప్పాడు. అంతా విన్న శివయ్య చిన్నగా నవ్వి, చూసావా, మనమిద్దరం ఒకే పడవ ప్రయాణికులమన్నమాట అన్నాడు. తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు. ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు. గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం, ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళ పాటలు విన్నాను. అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి, పలుకుబడి ఉన్న వాళ్ళ సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు. ఈ మాట నిజమే, కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం, నిజాయితీని నిరూపించుకోగలం అన్నాడు శివయ్య. మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. ఆమెను ఆ ఆలయం దేవతగా భావించి పరశురాం, శివయ్య లేచి నిలబడి, ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులం తల్లి. ఇంతకు నువ్వు మాకెలా సహాయపడాలనుకుంటున్నావు అని అడిగారు. అందుకు దేవత, నేను మీకు 3 మహిమగల వస్తువులు ఇస్తాను. వాటి ద్వారా మీరు సాధించిందేమిటో 3వ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది. తప్పకుండా చెబుతాను తల్లి అన్నారు ఇద్దరూ పరమానందంతో. అప్పుడు దేవత ఇద్దరికి చెరొక మట్టి ముంతను ఇచ్చి, ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి, మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందుంటారు అన్నది. తలుచుకున్న మనిషి నా ముందు నిలబడతాడే అనుకుందాం, అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు శివయ్య. దేవత ఇద్దరికి చెరొక మరియపు గింజ ఇచ్చి, ఈ గింజను నోట్లో వేసుకుని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది. మరి 3వ వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం. దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి, ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై 2 వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్నే అంటపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యింది. తెల్లవారు వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. శివయ్య పరశురాంతో, నేను తూర్పు దిక్కుగా వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. నేను పడమటి దిక్కుగా వెళ్తాను, మళ్ళీ 3వ రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం.
పరశురాం రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు. దేవత ఇచ్చిన మహిమగల 3 వస్తువులను ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందుకు పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బదలకొట్టి ఈ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు. కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నవి. పరశురాం మరియ గింజ నోట్లో వేసుకుని మీ దగ్గరున్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు. ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా ఊగుతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ మరుక్షణం లోపల నుండి బంగారం అన్న పేరు గల సింహం లాంటి కుక్క భీకరంగా మొరుగుతూ వచ్చి పరశురాం కాలిపిక్క పట్టుకున్నది. పరశురాం హడలిపోయాడు. కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు వీడలేదు. వాడి కాలు రక్తంతో తడిచిపోయింది. యజమానురాలు పిలిచిన కుక్క ఆమె దగ్గరకు పోలేదు. పరశురాముకు ఏదో గుర్తు వచ్చినట్టయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరవాటు వేశాడు. వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలకు పోయింది. ఇంటి యజమానురాలు కూడా లోపలకు పోయి తలుపు మూసింది. పరశురాం 2 రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు పసర వైద్యం చేయించుకుని 3వ నాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవి ఆలయం చేరాడు. దేవత వాణ్ణి చూస్తూనే ఏమిటి ఈ విచిత్ర అవతారం అని అడిగింది. పరశురాం ఏమీ దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా శివయ్య అక్కడికి వచ్చాడు. దేవత అతడి అనుభవం చెప్పమన్నది. శివయ్య దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తానెలా ఉపయోగించుకున్నాడో చెప్పాడు. శివయ్య అంతకుముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు. ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు. కాసేపటిలోనే ఉద్యానవనంలో నుండి రాజుగారు బయటకు వచ్చారు. శివయ్య మిరియపు గింజను నోట్లో వేసుకుని మహారాజా, మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు. ఆ విధంగా శివయ్యకు ఉద్యోగం దొరికింది. కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు, మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు. అతడు రాగి ఉంగరాన్ని దేవికి తిరిగి ఇస్తూ, తల్లి, నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉన్నది. లోగడ ఉద్యోగం సంపాదించుకోవడం సాధ్య కాకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా. ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులిచ్చిన దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు. నేను ఇచ్చిన మరియపు గింజ ప్రభావం వల్ల శివయ్య అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమయ్యింది. మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన శివయ్య పరశురాంతో, నువ్వు నా వెంట వస్తావా? నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు. తప్పకుండా వస్తాను. నీతో ఉంటూ నేను సంపాదించుకోవాల్సిన లోకజ్ఞానం ఎంతో ఉన్నది అని పరశురాం శివయ్య వెంట నగరానికి బయలుదేరాడు. ధన్యవాదాలు.